నమస్తే. నా పేరు భువన్. భువన విజయం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన ఋషుల గురించి ఒక 4 మాటలు చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే కామెంట్లు విమర్శించండి. పోతే విషయానికి వస్తే మన ప్రాచీన ఋషుల గురించి చెప్పాలనుకుంటున్నాను. పురాతనంగా ఒక జనజీవన స్రవంతి అంటారు. అంటే మనుషులు పుడతారు, పెరుగుతారు, చనిపోతారు, వస్తూ ఉంటుంది. అదొక స్రవంతి అట్లా సాగుతూ ఉంటుంది. పోయేవాళ్ళు పోతూ ఉంటే, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే, పెరిగేవాళ్ళు పెరుగుతూ ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రయాణంలో ఒక అడ్డు గోడ ఉంటుంది. ఆ అడ్డు గోడ ఏంటంటే మాయ. అందరూ ఆ మాయలో పడిపోయి మాయలోనే బతికి మాయలోనే చనిపోతూ ఉంటారు. ఆ మాయలో నుంచి బయటికి రారు. కొందరు ఇదేంటిది, ఈ మాయ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం ఈ మాయలో పడిపోయి మనం ఎందుకు పనికి రాకుండా పోతున్నామే, ఈ పుట్టుకి అసలు విలువ లేకుండా పోతుంది అని ఆలోచించుకొని దీంట్లో నుంచి ఎట్ట బయటపడాలని ప్రయత్నాలు చేశారు. కొందరు కొంతవరకు ఆ మాయలో నుంచి బయటికి రాగలిగినారు. కొందరు పూర్తిగా ఆ మాయని జయించి ఆ అడ్డుగోడనే దీన్ని దాటి అవతలకు పోగలిగినారు. ఆ మాయని జయించిన తర్వాత ఆ అడ్డుగోడని దాటిలాక అవతలకు చూస్తే వాళ్ళకి అప్పుడు కనపడింది అనమాట మోక్షం అంటే ఏంది, ముక్తి అంటే ఏంది, శాశ్వతమైన ఆనందం అనేది ఏంటి అనేది. ఎప్పుడైతే అది కనపడిందో వాళ్ళు దూకేశారు అవతలకి. వాళ్ళు మోక్షాన్ని పట్టుకొని వెళ్ళిపోయినారు, ముక్తి పొందిపోయారు. కొందరు ఏం చేశారు అంటే ఆ మాయలో నుంచి మాయని ఛేదించిన తర్వాత అరే మన వెనకాల ఎన్ని మంది మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నారు, ఈ మాయని ఎట్ట దాటాలనేది మనకు తెలిసింది కదా, మనం కూడా మళ్ళీ పోయి వాళ్ళకి చెప్దాం, వాళ్ళు కూడా ఉద్ధరిద్దాం, పాపం వాళ్ళని కూడా ఈ మాయలో నుంచి బయటికి తీసుకొద్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. వాళ్ళే మన ఋషులు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ మాయని దాటిన తర్వాత దేన్నైతే దర్శించారో దాన్ని శ్లోకాల రూపంలో చెప్తూ వచ్చారు. అవే వేదాలు. వాటిని మళ్ళీ వచ్చి వాళ్ళ ఆశ్రమాలు పెట్టుకొని శిష్యుల్ని చేరదీసి ఆ శిష్యులకంతా కూడా వాళ్ళు వాళ్ళకు ముందు ఉన్న ఋషులు చెప్పిన వేదాలు ఇవన్నీ బోధిస్తూ, ఎవరైనా ఇట్లుందిరా ఈ మాయ, దీని తర్వాత ఇట్లుంటుంది, సృష్టి ఇటు జరిగింది, దేవుడు ఇట్లా, ఇది భక్తి, ఇది శక్తి, ఇదే అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారనమాట. అట్లా కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు జరిగిపోతూ వచ్చాయి. వాళ్ళు మళ్ళీ ఆ ఋషులు అనేవాళ్ళు ఆశ్రమం పెట్టుకున్నారు, శిష్యులకి బోధించారు. వాళ్ళకి టైం తీర్పి కాలం అయిపోయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేహ పరిత్యాగం చేసి ముక్తి మార్గంలో వెళ్ళిపోయారు. వాళ్ళు అట్లా పోయిన వాళ్ళే ఆత్రి, గార్గి, మైత్రేయులు, వీళ్ళంతా చాలా మంది ఋషులు ఉన్నారులేండి. వాళ్ళ తర్వాత వచ్చిన కొందరు అరే ఇట్లా మనం ఆశ్రమాలు పెట్టుకొని చెప్తే కాదు, మనం జనంలోకి వెళ్ళిపోవాలి, జనం లేకపోయి జనాలను అందరినీ కూడా ఉద్ధరించాలి, వాళ్ళ చేత మంచి మార్గంలోకి నడిపించాలి, ఈ ముక్తి మార్గాన్ని వాళ్ళకి బోధించాలి, యజ్ఞయాగాదులు చేపించాలి, వాళ్ళని సన్మార్గంలోకి ధర్మం వైపు మరల్చాలి అని చెప్పి జనంలోకి వచ్చేసారు. వాళ్ళే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చి రాజుల దగ్గర ఉండి వాళ్ళ ద్వారా ధర్మాన్ని అంతా స్థాపిస్తూ చేసుకుంటూ వచ్చారనమాట. వీళ్ళు మన ఋషులు. వాళ్ళు దర్శించిన దాన్ని శ్లోకాల రూపంలో చెప్తూ వచ్చారు. అవే వేదాలు. అవి శిష్య పరంపరంగా అనుష్ఠానంగా వస్తూ వచ్చాయన్నమాట. వేదవ్యాసుడు వచ్చిన తర్వాత ఆ వేదాలన్నింటినీ సమీకరించి వాటిని 4గా విభాగాలు చేసి 4 వేదాలుగా వాటిని స్థిరీకరించారు ఆయన. ఆ తర్వాత అట్లా జరుగుతూ వచ్చింది. భారత యుద్ధం గురించి తెలిసిందే. భారత యుద్ధం తర్వాత వినాశనం, ఆ తర్వాత మళ్ళీ ధర్మం కోలుకోవడం అనేది ఇప్పటికీ పూర్తిగా జరగలేదనుకోండి. ఇప్పుడు ఆధునిక యుగంలో కూడా ఇటువంటి ఋషులు ఉన్నారు. ఉదాహరణకి శంకరాచార్యులు గారు, మధ్వాచార్యులు గారు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం
రామకృష్ణ పరమహంస గారు, వివేకానంద స్వామి వారు, రమణ మహర్షులు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఆ ముక్తి మార్గాన్ని దర్శించారు. మళ్ళీ వచ్చి ఒక ధర్మాన్ని బోధించారు. ఆ ధర్మం ప్రకారం నడుచుకోమని చెప్పేసి మనకందరికి కూడా చెప్పారు. వీళ్ళంతా కూడా ఆధునిక ఋషులు అన్నమాట. ఈ ఋషుల గురించి క్లుప్తంగా నాకు తెలిసింది ఇది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నమస్తే.